పేదవాడి యొక్క మనస్తత్వము ఎప్పుడు కూడా భయం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే అపవాది నిన్ను ఎప్పుడు భయంలోనే ఉంచాలనుకుంటున్నాడు. నా ఉద్యోగం ఊడిపోతే ఎలా, నా యొక్క ఈఎంఐ ఎలా కట్టుకుంటాను, భయం. నేను ఒకవేళ వ్యాపారంలోకి దిగి నేను అక్కడ నాకు ఉన్నదంతా నేను కోల్పోతే ఎలా, భయం. ఆ యొక్క హీ వాంట్స్ యూ టు ఆపరేట్ ఫ్రమ్ ద మోటివేషన్ ఆఫ్ ఫియర్. యజమానుడు నీకు ఒక తలాంత్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది పోయినా గెలిచినా పర్వాలేదని. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? అర్థం కాలేదా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన ఆఫీస్లో ఒక అబ్బాయి ఉంటాడు. ఆయనకి నేను ఒక కంప్యూటర్ ఇచ్చా, 3 లక్షలు అనమాట ఆ కంప్యూటర్ ఖరీదు. ఎంత? నేను ఉదయం ఆఫీస్కి వచ్చేసరికి నిద్ర నుంచి లేచి ఏంటి విచిత్రంగా ఉన్నాడు కూడా అయిపోయింది, చెప్పలే. తర్వాత మరుసటి రోజు వచ్చాడు, అన్నా కంప్యూటర్ పనిచేయట్లేదు అన్నాడు. కంప్యూటర్ పనిచేయట్లేదా? ఓకే, మరి ఏం చేద్దాం అన్నాడు. తెలీదన్నా, ఏమైందో తెలియదు అన్నాడు. సర్లే రిపేర్ చేయించాను. ఎప్పుడు నేను పని చేయట్లేదు అని అడిగా. అన్న 2 రోజులు పని చేయట్లేదు అన్నాడు. మరి ఇప్పుడు చెప్తున్నావు ఏంటన్నా అంటే భయపడ్డాను అన్నాడు. ఎందుకు అంటే పోయింది కదా, నేనే పోగొట్టాను కదా అనుకున్నాను. అప్పుడు నేను తనకు చెప్పిన విషయం ఏంటంటే, అరే ఆ కంప్యూటర్ నీ చేతిలో పెడుతున్నానంటే దాని అర్థం అది పోయే అవకాశం కూడా ఉందని తెలిసే కదా పెట్టేది. పోతే నువ్వు రిపేర్ చేయించు, నేను రిపేర్ చేయిస్తా. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు పోతే దాన్ని మరలా తిరిగి స్థాపించేది ఎవడు? వై డూ యు వాంట్ టు ఆపరేట్ ఆన్ ఫియర్? పోతే మహా అయితే ఏం పోద్దు, ఇల్లు పోద్ది. పోతే మహా అయితే ఏం పోద్ది, సమయం పోద్ది. పోతే మహా అయితే ఏమంది, కొంచెం డబ్బులు పోతాయి. ప్రాణం ఉంది కదా.